నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో కేంద్ర మంత్రి పెమ్మసాని ఆకస్మిక తనిఖీలు జరిపారు. ఎమర్జెన్సీ వార్డ్, క్యాజువాలిటీ వార్డులకు వెళ్లి చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ వైద్యుల కొరతను త్వరలో భర్తీ చేస్తామని, అదేవిధంగా వైద్య పరికరాలను కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్ట్రోక్ వచ్చిందా? ఎట్లా ఉంది ఇక్కడ ట్రీట్మెంట్? అది బాగానే చూస్తా. ఎట్లా ఉందమ్మా ఇక్కడంతా? మీకు బాగానే చూస్తున్నారా? ఇబ్బంది ఏం లేకుండా అంత క్లీన్గా అన్ని. సర్ప్రైజ్గా హాస్పిటల్ ఎలా ఉంది సండే చూద్దామని వచ్చాం. బాగానే ఉంది. చాలా మందితో మాట్లాడాను, ఒక 30-40 మంది పేషెంట్లతో. అందరూ హ్యాపీగా ఉన్నారు. సర్వీసెస్ బాగా వస్తున్నాయి, రిసీవింగ్ అన్నీ బాగానే ఉన్నాయి, మందులన్నీ బాగానే ఉన్నాయి అంటున్నారు. కొద్దిగా స్టాఫే ఎక్కువ మంది కావాలని స్టాఫ్ అడుగుతున్నారు, బర్డెన్ అవుతుందని. అదొకటి. తర్వాత సిటీ స్కాన్ ఒకటి పెండింగ్ ఉంది ఏరియాలో, అది కూడా మేము వర్క్ చేస్తూ ఉన్నాం, ఇంకా అవ్వలేదు అది. ఆ రెండింటి మీద కోఆర్డినేట్ చేస్తాం. బట్ ఓవరాల్గా హాస్పిటల్ క్లీన్గా ఉంది, సర్వీసెస్ అన్నీ బాగున్నాయి. సో ఐ అప్రిషియేట్ వీళ్ళు అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కానీ అందరినీ కూడా అప్రిషియేట్. గుంటూరు నగరానికి ఐకానిక్ బ్రిడ్జిగా నిలిచిన సెంక్లాస్ బ్రిడ్జి నేడు రాళ్లగుట్టగా మారిపోయింది. నగర ప్రజల సౌకర్యార్థం 4 లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం ఈ ప్రభుత్వం చేపట్టింది. దానిలో భాగంగా త్వరగా బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆదేశాల మేరకు కాంట్రాక్టర్ పనులు వేగవంతం చేశారు. ఇప్పటికే బ్రిడ్జికి ముందు వెనక 2 పిల్లర్ల నిర్మాణం చేశారు. ఇంకా ముమ్మరంగా పనులు చేపట్టాలని బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను 9వ తేదీ నుంచి ఆపివేశారు. ఈ క్రమంలోనే బ్రిడ్జిని పగలగొట్టే కార్యక్రమం చేపట్టారు. వారం రోజుల్లో బ్రిడ్జిని పూర్తిగా నేలమట్టం చేసేందుకు గుత్తేదారు పనులు మొదలుపెట్టారు. ఏది ఏమైనా 67 సంవత్సరాల చరిత్ర కలిగిన శంకర్ విలాస్ బ్రిడ్జ్ నేలమట్టం అవుతూ ఉంటే స్థానికులు గుర్తుగా సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాలు గడిచినా శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి వాడిన స్టీల్ చెక్కు చెదరకుండా ఉండడం విశేషం. గతంలో నిర్మించిన విధంగానే నాణ్యత లోపం లేకుండా కనీసం 100 సంవత్సరాల పాటు బ్రిడ్జ్ చెక్కు చెదరకుండా ఉండేలా నిర్మాణం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. మాజీ ఎంపీ ఎలమంచిలి శివాజీని మాజీ మంత్రి కె జానారెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయకులు తన నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా వారు గత అనుభవాలను నెమరు వేసుకున్నారు. అనంతరం మాజీ మంత్రి కె జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మీయ మిత్రుడు శివాజీని కలవడం సంతోషంగా ఉందన్నారు. రైతాంగ సమస్యలపై యలమంచిలితో కలిసి పనిచేశానని తెలిపారు. ప్రకాశం జిల్లా టంగుటూరులో పొగాకు రైతులు పోరాటం చేసే సమయంలో 6 మరణించారన్నారు. ఆనాడు రైతుల కోసం ప్రత్యేకంగా నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ని కలిసి పొగాకు రైతుల కోసం కోఆపరేటివ్ సంస్థను స్థాపించి వారి సమస్యను పరిష్కరించామని పేర్కొన్నారు. నేటి యువత విలువలతో కూడిన రాజకీయాలు చేసి అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. వివిధ కారణాలతో ఉమ్మడి రాష్ట్రం విడిపోయిందన్నారు. భౌగోళికంగా విడిపోయేమే కానీ మానసికంగా తెలుగు ప్రజలు విడిపోలేదన్నారు. రెండుగా ఆంధ్రప్రదేశ్గా తెలంగాణగా విభజింపబడినప్పుడు తెలుగు ప్రజలు అందరూ ఒకటే అనేటువంటి భావన విడనాడరానటువంటిది ఇది కొనసాగుతుందని చెప్పిన ఆలోచన. అందుకని తెలుగు ప్రజలందరూ ఒకవేళ భౌగోళికంగా విడినాం కానీ సాంస్కృతికంగా కానీ మనందరి ఒకరికొకరు సంబంధ బాంధవ్యాలు కానీ తేడా లేకుండా ఇది కొనసాగుతుందని చెప్పి నేను మీరందరూ కూర్చు. అందుకని ఇది భౌగోళికంగానే తప్ప మానసికంగా మనం విడిపోలేదు. తెలుగు ప్రజలుగా తెలుగు వాసులుగా మనం మనసులో విడిపోలేదు. కేవలం ఒక హద్దు భౌగోళికమే. ఈ ఊరు ఆ ఊరు అనేటువంటిది ఈవెన్ గుంటూరులో కూడా ఇప్పుడు మంగళగిరి అవతల మంగళగిరి యువతల. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా 9 పోర్ట్ఫోలియోలు హ్యాండిల్ చేశాడు ఆయన ఎన్టీ రామారావు దగ్గర. అప్పటికే మాకు లోక్దళ తరఫున
సమితి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు. అక్కడ ముందు సమితి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యి మరి ఎమ్మెల్యే కాగానే 83లో ఈయన వ్యవసాయ మంత్రిగా మార్కెటింగు, రూరల్ డెవలప్మెంటు, తర్వాత తూనికలు కొలతలు ఇటువంటి డిపార్ట్మెంట్, కోఆపరేషన్, మార్కెటింగ్, ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్, ఫిషరీస్, కమాండ్ ఏరియా డెవలప్మెంట్ 9 పోర్ట్ఫోలియోలు హ్యాండిల్ చేశాడు. అన్ని పోర్ట్ఫోలియోలు హ్యాండిల్ ఒకేసారి అన్ని పోర్ట్ఫోలియోలు హ్యాండిల్ చేసినాడు. కానీ ఇంత దీర్ఘకాలం మంత్రిగా చేసినవాడు కానీ లేడు ఇప్పుడు కూడా. శంక్లాస్ బ్రిడ్జి కూల్చివేత నేపథ్యంలో వాహనదారులు 3 వంతెనలు, కంకరగుంట, ఆర్ఓబీ, ఆర్యూబీలను ఉపయోగించాలని ట్రాఫిక్ సీఐ అశోక్ కుమార్ సూచించారు. ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ప్రజలు కూడా కొంత సహనం పాటించాలని కోరారు. 9వ తారీఖు రాత్రి నుంచి రాకపోకలు బంద్ చేయడం జరిగింది. సో మనకు ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలైనటువంటి 3 వంతెనలు, అదేవిధంగా కంకరగుంట ఫ్లైఓవర్, అదేవిధంగా కంకరగుంట అండర్ పాస్, ప్రధానంగా కార్లు, 2 వీలర్లు, ఆటోలు ఇవన్నీ కూడా అండర్ పాస్ల్లో కూడా డైవర్షన్ ఇవ్వటం. అదేవిధంగా హెవీ వెహికల్స్ అన్ని కూడా కంకరగుంట ఫ్లైఓవర్ని మెయిన్గా యూజ్ చేసుకోవాలని కోరుతున్నాం. ఎవరైనా కానీ విజయవాడ వెళ్ళేవాళ్ళు కానీ, లేదు విజయవాడ నుంచి గుంటూరు వచ్చి, లేదు 2 టౌన్ వచ్చేవాళ్ళు కానీ ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 1ని, ఫేజ్ 2ని ఎక్కువగా యూటిలైజ్ చేసుకోవాలని మా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అక్కడక్కడ ట్రాఫిక్ కొంచెం స్లో అవుతుంది కానీ ఎక్కడ కూడా జామ్ కాదు. స్లో అయినప్పుడు కొంచెం సహనం కోల్పోకుండా కోఆపరేట్ చేయండి. సాధ్యమైనంత వరకు మనం అది కూడా లేకుండా ట్రాఫిక్ పోలీసులు సిబ్బందిని కూడా పెంచుకోవడం జరిగింది. మేము 100% ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మేము ప్రయత్నిస్తాం. ప్రజలు మేము ఏదైతే డైవర్షన్స్ చెప్పామో ఆ డైవర్షన్స్ని వాళ్ళకి ఎమర్జెన్సీ అవసరమైన పనులు కంపల్సరీగా వెళ్ళాలి అని అంటేనే వాళ్ళు బయటకు వచ్చి ఆ రూట్లు ఉపయోగించుకోండి. ఆల్ ఇండియా పోస్టల్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వార్షిక సమావేశం హెడ్ పోస్ట్ ఆఫీసులో జరిగింది. ఆల్ ఇండియా పోస్టల్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం వార్షిక సమావేశంలో రిటైర్డ్ రైల్వే మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అంజయ్య ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఎస్సీ ఎస్టీ పోస్టల్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నట్లు రీజనల్ ఆర్ఆర్ రవిచంద్రశేఖర్ వెల్లడించారు. నేటి పరిస్థితుల్లో జనాభా పెరుగుతున్నా పోస్టల్ ఉద్యోగుల నియామకాలు జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ పి రాజు, గాలి విజయ్ కుమార్, చెన్నకేశ్వరరావు, సంజీవరెడ్డి, బత్తుల విల్సన్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ సమావేశంలో ఈ యొక్క గుంటూరు డివిజన్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్కి గాను మేము ఎన్నికలు అంటే ఎలక్షన్ అంటే దానికి సంబంధించిన సెక్రటరీ, ప్రెసిడెంట్, ట్రెజరరు, మరి మిగతా కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడం కూడా జరుగుతుంది. ఆ నిమిత్తమే ఈ రోజున ఇక్కడ సమావేశమై ఉన్నామండి. మరి మేమేం చేయాలి, మా తరపున మేము ఈ యొక్క మాకు వచ్చే సమస్యలు కానీ, మరి మాకు వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, మాకు వచ్చే కష్ట నష్టాలు కానీ అన్నీ చెప్పుకోవడానికి మేము సంఘంగా ఏర్పడటానికి ఇక్కడ సమావేశమేయండి. దానికి గాను కూడా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందండి. ఆ యొక్క నూతన వర్గం ఇక్కడ నుంచి 1 సంవత్సరం పాటు వాళ్ళు ఆ స్థానంలో ఉంటారు. కాబట్టి ఆ సమావేశానికి ఈరోజు మేము ఇక్కడ అందరికీ కూడి ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా తగ్గిపోతూ జనాభా పెరుగుతుంది కానీ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు ఈ పోస్టల్ డిపార్ట్మెంటు, పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్స్గా ఉన్నప్పుడు అనేక వేల మందికి ఈ ఒక ఉపాధిగా ఉద్యోగాలుగా ఉండేవి. ఇవాళ రాను రాను అవి కుదించుకుపోయి ప్రైవేట్ సెక్టర్కే అన్నీ తారాదత్తం చేయడం వల్ల ఈ ఇంత జనాభాని వాళ్ళ ఉద్యోగ ఉపాధి అవకాశాలని పూర్తిగా లేకుండా చేసేటువంటి సిస్టమ్ జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేస్తున్న అభివృద్ధి పనులకు ఇతర పార్టీ నేతలు ఆకర్షితులై టీడీపీ పార్టీలో చేరుతున్నారు. ఈ క్రమంలోనే 1వ డివిజన్కి చెందిన వైసీపీ నేత సయ్యద్ షరీఫ్, అతని మిత్ర బృందం 100 మందికి పైగా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పార్టీ కండువా కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. లివర్, జీర్ణకోశ సంబంధిత వ్యాధులపై అవగాహన సంస్థ కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది.
అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ పోసాని శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు ప్రజలు ఎక్కువ శాతం జంక్ ఫుడ్లకు అలవాటు పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ పొట్ట ఉబ్బరంగా ఉంటే గ్యాస్ కు సంబంధించిన టాబ్లెట్లు వేసుకుంటున్నారని అది సరైన విధానం కాదన్నారు. ఏదైనా అనారోగ్య సమస్య వస్తే డాక్టర్లను సంప్రదించి సరైన వైద్యం చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముప్పళ్ల ప్రసాదరావు, టి సుబ్బారావు, కృష్ణారావు, కొండా శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా వరకు టెస్టెడ్ ఏమి అప్రూవ్డ్ ల్యాబ్ అప్రూవ్డ్ ఏమి కావు అవుతుంది. బట్ మనకి ఆ భయం ఉన్నప్పుడు మనం తినాల్సిన పని మన జీవితం గడిచిపోతుంది కదా. కూరగాయలు ఆకుకూరలు ఎక్కువ తినండి అట్లా అని చెప్పేసి అవసరం తినందని నేను చెప్పలేదు. కుదిరితే పచ్చి కూరగాయలు తినండి. మెదడు నరాల వ్యాధుల శాస్త్రీయ అవగాహన సభ, ఉచిత వైద్య శిబిరం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో SHOలో జరిగింది. బ్రాడీపేటలోని SHO కార్యాలయంలో జరిగిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆరోగ్య సభలో ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ పి నటరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధుమేహ బాధితులు రక్తంలో షుగర్ శాతంను, అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవడం ద్వారా ప్రమాదకర పక్షవాతం నిరోధించవచ్చని తెలిపారు. ధూమపానం, మద్యపానం, గుట్కా, పొగాకు నమలటం వంటి దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సేవాకుమార్, టి ధనుంజయ రెడ్డి, మేనేజర్ పి నిర్మలా రాణి, మేకా రామారావు, టీవీ సాయిరాం తదితరులు పాల్గొన్నారు. షుగర్ వల్ల చాలా సమస్యలు ఉన్నాయి. దాంట్లో ప్రధానమైనది బ్రెయిన్ స్ట్రోక్ అయితే, రెండోది న్యూరోపతి అనమాట. న్యూరోపతి అంటే మనకు నరాలు ఉంటాయన్నమాట, బ్రెయిన్ నుంచి వచ్చే నరాలు, తర్వాత కాళ్ళ చేతుల నుంచి కూడా బ్రెయిన్కి వెళ్ళే నరాలు, దీన్ని సెన్సరీ నర్వ్స్ అంటాం. తర్వాత బ్రెయిన్ నుంచి వచ్చిన మోటార్ నర్వ్స్ అంటాం. దీంతో పాటుగా ఆటోనామిక్ నర్వ్స్ అంటాం అనమాట, బీపీని, తర్వాత హార్ట్ రేట్ని కంట్రోల్ చేసేటివి. ఈ మూడు కలిపి మనం పెరిఫెరల్ నర్వ్ సిస్టమ్ అంటాం. దీనికి మనం రక్తనాళాలు సరఫరా చేసే రక్తనాళాలు బ్లాక్ అయ్యే అవకాశం ఉంది షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల. దీన్ని మనం డయాబెటిక్ న్యూరోపతి అంటాం అనమాట. ఇది షుగర్ ఎక్కువ కాలం ఉన్న వాళ్ళల్లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి షుగర్ని కంట్రోల్ చేసుకోగలిగితే ఈ న్యూరోపతి మనం కంట్రోల్ చేసడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక షుగర్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్తో పాటు హార్ట్ స్ట్రోక్, ఈ డయాబెటిక్ న్యూరోపతి కంట్రోల్ చేసుకోవడం వల్ల నార్మల్ లైఫ్ను లీడ్ చేసడానికి అవకాశం. ఈ వైద్య శిబిరంలో ముఖ్యంగా మా యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పలు రోగాలు, రుగ్మతల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని, వారు ఈ అంశాల పట్ల అవగాహన కలిగి ఉంటే కనుక దానికి సరైన చికిత్స తీసుకొని లేదా దానికి వాడే మందుల్ని సరైన దిశలో వాడటం వల్ల వాళ్ళు మెరుగైన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందగలుగుతారనేది మా ఉద్దేశం. సామాజిక స్పృహ కలిగి SHO గత 30 సంవత్సరాలుగా ప్రతి నెల 2వ ఆదివారం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ జరుగుతుంది. ఈ దిశగా సమాజం పట్ల బాధ్యతతో ముందుకెళ్తున్న డాక్టర్ టి సేవకుమార్ గారు మేము అభినందిస్తున్నాం. రాబో రోజుల్లో కూడా ఇలాంటి వైద్య శిబిరాలని ఇలాగే కొనసాగిస్తామని తెలియదు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. తొలితరం తెలుగు రచయిత్రులు అభ్యుదయ కథల పుస్తకావిష్కరణ సభ పద్మావతి కళ్యాణ వేదికలో జరిగింది. గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని పద్మావతి కళ్యాణ వేదికలో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ప్రముఖ రచయిత్రి పి సత్యవతి ముఖ్య అతిథిగా హాజరై ప్రొఫెసర్ సిహెచ్ సుశీలమ్మ రచించిన అభ్యుదయ కథల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయిత్రి సుశీలమ్మ మాట్లాడుతూ పాతతరం రచయిత్రులు ఎంతో ధైర్యంగా వారి భావాలను కథల రూపంలో వ్యక్తం చేసేవారని తెలిపారు. అందుకే అలనాటి రచయితల 25 కథలు సేకరించి పుస్తకం ప్రచురించామని ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అర్సం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ, కళారత్న లంకా సూర్యనారాయణ, డాక్టర్ పాపినేని శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఒక కథని తీసుకొని విశ్లేషించండి అన్నప్పుడు నేను అన్నమయ్య లైబ్రరీకి వచ్చాను. అక్కడ సుభాష్ని ఉంది. పాపం ఎంత హెల్ప్ చేస్తుందంటే సుభాష్ని, లంకా సూర్యనారాయణ గారి అభిప్రాయాలకు సరైనటువంటి అమ్మాయి దొరికింది. ఏదైనా ఒక పుస్తకం అడిగితే 90 సెకండ్స్లో మనకు అందుతుంది. 90 సెకండ్స్ లేదా 120 సెకండ్స్లో మనకు పుస్తకం అందుతుంది. అంత చక్కగా పెట్టుకుంటారు ఆ లైబ్రరీలో. ఆయన నాకు కథలు వెతుకుతూ ఉన్నాను. నేను 1960లో వెతికాను, 50కి వెళ్ళాను, 40కి వెళ్ళాను, 30కి వెళ్ళాను, 20లోనే ఉన్నాయి అద్భుతమైన కథలు. అప్పుడు నేను అసలు మొదటి కథ బండారక్షమాంబ గారి దగ్గర నుంచి తీసుకుందామని. అయితే మొదటి కథ దిద్దుబాటు గుజారప్పారావు గారు అంటారు. అయితే చాలా వివాదాలు జరిగినవి. ముఖ్యంగా తెలంగాణ సభల్లో వివాదాలు జరిగి చివరికి వాళ్ళు
పాత గుంటూరు సిఐటియు ఆఫీసు నందు ఆవాజ్ రాష్ట్ర కమిటీ సమావేశం షేక్ బాసా అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ చిస్టి హాజరయ్యారు. ఆవాజ్ అభివృద్ధి కోసం కార్యాచరణ ప్రణాళిక, రాబోయే 6 నెలల కాలంలో చేయవలసిన కర్తవ్యాల అమలు గురించి వివరించారు. గుంటూరులోని శ్రీ యోగదా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాబోయే కృష్ణాష్టమి సందర్భంగా 2 నుంచి 7వ తరగతి పిల్లలకు కృష్ణ శతకం, పద్యాల కంఠస్థ పోటీలు, కృష్ణాష్టక గానం, దేశభక్తి క్విజ్, శ్రీ త్యాగరాజ సాంస్కృతిక సంఘం సహకారంతో సంఘ సమావేశ సదనం నిర్వహించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో డైలివర్ కమిషనర్ జరగనుంది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. 11 కేవీ లైన్ షిఫ్టింగ్ కారణంగా రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గుజ్జనగూడ్ల, ఎస్విన్ కాలనీల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని డీఈ గురవయ్య తెలిపారు. కావున వినియోగదారులు శాఖకు సహకరించాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.